హాయ్ అండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒంటిపూట భోజనం చేసి మరొక పూటకి చపాతీ తినే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. చపాతీలు అనగానే గోధుమ పిండితో మాత్రమే చేసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న కొలతలతో ఇంగ్రీడియంట్స్తో మీరు చెయ్యండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను చూపిస్తున్న కొలత డబ్బాతో 3 డబ్బాల గోధుమలు తీసుకుంటున్నాను, 1 డబ్బా జొన్నలు తీసుకుంటున్నాను, సగం డబ్బాకి రాగులు, సగం డబ్బాకి సజ్జలు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వాటిని రాళ్ళు లేకుండా శుభ్రంగా చేసుకొని పిండి పట్టించుకొని స్టోర్ చేసుకోవాలి. మీకు ఎప్పుడు కావలసిన కొంచెం గోరువెచ్చని నీళ్ళతో ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు ఒత్తుకుంటే ఎంతో మృదువైన చపాతీలు రెడీ అవుతాయండి. పుల్కాలు, చపాతీలు ఎలా అయినా చేసుకోవచ్చు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.